ఉగాది తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఉగాది పండుగ సందర్భంగా కీర్తిశేషులు డాక్టర్ డి రామానాయుడు కళామండపంలో ఫిలిం నగర్ హైదరాబాద్లో 30/3/2025 నుండి 3/4/2025 వరకు ఫిలిం నగర్ హౌసింగ్ సొసైటీ, ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్ మరియు కీర్తిశేషులు చుక్కపల్లి శంకర్రావు గారి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఫినిక్స్ కంపెనీ వారి సహాయ సహకారాలతో గొప్ప ఉచిత పద్య నాటక మహోత్సవాలు జరుగుతున్నాయండి. అయితే 3వ తారీఖు ఏప్రిల్ అంటే గురువారం సాయంత్రం 6 గంటలకి షణ్ముఖి నాట్య మండలి ఇబ్రహీంపట్నం కృష్ణా జిల్లా వారిచే కురుక్షేత్రం నాటకం ప్రదర్శింపబడుతుంది. ఈ నాటకం యొక్క గొప్పతనాన్ని, ఈ నాటకంలో ఉన్న విశిష్టతని, ఈ నాటకం ఇంత ప్రాచుర్యం పొందటానికి, ఇంత ప్రసిద్ధి చెందటానికి గల కారణాలేంటో తెలుసుకుందాం. మన దగ్గర డాక్టర్ కుట్టే వెంకటాచార్యులు గారు ఉన్నారు. ఆయన గొప్ప నటులు, తర్వాత గొప్ప రచయిత. ఈ తెలుగు నాటక రంగం మీద ఎన్నో పుస్తకాలు రాశారు ఆయన. ఆయన పుస్తకాలు ఎంతో ప్రాచుర్యం పొందింది. అలాంటి గొప్ప వ్యక్తి మన దగ్గర ఉన్నారు. ఇప్పుడు ఆ కురుక్షేత్రం నాటకం గురించి, అందుట్లో నటించే నటీనటుల గురించి, సాంకేతిక నిపుణుల గురించి, ఈ ఈ మహోత్సవం ఏంటి ఉచిత పద్య నాటక మహోత్సవం గురించి ఆయన అభిప్రాయాలు, ఆయన శుభాభినందనలు మనం తీసుకుందాం. సార్ నమస్తే సార్. వెంకటాచార్యులు గారు నమస్కారం సార్. నాకు ఇష్టమైన గురువులు ఆయన, నేను ఎంతో అభిమానించే గురువు ఆయన. నా గురువు గారని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను. అలాంటి వెంకటాచార్యులు గారు ఈ నాటకాల గురించి మాట్లాడటానికి ముందుకొచ్చారు. ధన్యవాదాలు సార్. సార్ ఇప్పుడు కురుక్షేత్రం మీకు తెలియదేముంది, షణ్ముఖ నాట్య మండలి ఇబ్రహీంపట్నం కృష్ణా జిల్లా వారిచే ప్రదర్శింపబడుతుంది సార్. ఇది రేపు ఎప్పుడంటే ఇది 3వ తారీఖు ఏప్రిల్న డాక్టర్ డి రామానాయుడు కళామండపం ఫిలిం నగర్ హైదరాబాద్లో. ఇప్పుడు ఈ కురుక్షేత్రం నాటకం యొక్క విశిష్టత గురించి, దానికి అంత పేరు ప్రఖ్యాతులు రావడానికి గల కారణం గురించి తెలియజేయండి సార్ మీరు. కురుక్షేత్రం నాటకం అసలు అది కాదు, ఆ టైటిల్ అది కాదు అసలు. వాస్తవానికి పాండవోద్యోగం అని తిరుపతి వెంకట కవులు రాశారు. దివాగాల తిరుపతి శాస్త్రి, చల్లపల్లి వెంకట శాస్త్రి గారు పాండవోద్యోగము అనేటువంటి నాటకం రాశారు. దానికి ఆ రచన కూడా కొన్ని తేడాలు ఉన్నాయి, అయినా ఇప్పుడు వేస్ట్గా అవుతాయి అనుకోండి, తర్వాత మాట్లాడుకోవచ్చు. ఈ పాండవోద్యోగం బాగా పాపులర్ అయిపోయింది నాటకం. ఎందుకంటే అది పడక సీన్ అంటారు, కృష్ణుడు పడుకొని ఉంటాం. రెండోది ఉపప్లావ ఘట్టం, రెండోది ఉపప్లావ ఘట్టం, మూడోది రాయబార ఘట్టం, నాలుగోది కర్ణ సంవాదం, ఐదోది తర్వాత కురుక్షేత్రం. తిరుపతి వెంకట కవులు రచించిన 2 నాటకాలను కలిపేశారు. వాస్తవంగా పాండవ విజయము అని ముందు రాశారు, ఆ తర్వాత పాండవ ఉద్యోగాన్ని తర్వాత రాశారు. ఈ నటులు ఏం చేశారంటే ఎక్కువ మంది, దాదాపు 25 మంది కళాకారులు కావాలి, వాళ్ళకు జీవనం కావాలి. ఆ రోజుల్లో సినిమాల కంటే నాటకాలే బాగా ఉండేవి. అందువల్ల ఈ 25 మంది కళాకారులు అకామిడేట్ చేయడానికి తర్వాత రాత్రి 10 గంటలకు మొదలు పెడితే తెల్లవారు సూర్యోదయం అయ్యేదాకా కూడా నటిస్తారు. అలా ఉండేది ఆ రోజుల్లో, ఆనాటి పరిస్థితి. అందువల్ల ఈ పాండవ ఉద్యోగాన్ని తర్వాత ఈ పాండవ విజయం, ఈ 2 కలిపేశారు. అంటే ఎక్కడి నుంచి కర్ణ సంవాదం, కర్ణుడి యొక్క జన్మరహస్యం కృష్ణుడు చెప్పేదాకా ఇందులో ఉంటారు. ఆ తర్వాత యుద్ధ ఘట్టాలు వస్తాయి. యుద్ధ ఘట్టాలు అంటే పాండవ విజయం అన్నమాట. తర్వాత కర్ణుడిని చంపడము, తర్వాత ఇలాంటివి ఉన్నాయన్నమాట. తర్వాత ఇది ధర్మరాజు అర్జునుడు ఇద్దరు కూడా గొడవ పడడం, ఇవన్నీ దానికి కృష్ణుడు సామర్థ్యం పెట్టడము, ఇవన్నీ ఉన్నాయన్నమాట. అభిమన్యుడు వధ, ఇవన్నీ కూడా విజయాల్లో ఉన్నాయి. ఇవి అవి 2 కలిపి ఆడేశారు. అంతటితో తృప్తి పడక ఇంకా అందరు కొంతమంది అకామిడేట్ చేయడానికి ఏం చేశారంటే, దానికంటే ముందు మయసభ అని ఒక మయసభ సాలిడ్ ఏకపాత్ర పెట్టారు. అది ఎక్కడదో కాదు, పూర్వం మక్కపాటి వెంకటరత్నం గారని ఒక ఆయన ఉన్నారు. మక్కపాటి వెంకటరత్నం గారని ఆయన ఇది ద్రౌపది వస్త్రాపహరణం అనేటువంటి నాటకం రాశారు. అందులో మయసభ ఉన్నది.
ఆ మైసభను పెట్టి ఒక అరగంట మైసభ ఉంటుంది. తర్వాత మైసభ తర్వాత దుర్యోధనుడు బాధపడడం, తర్వాత వాళ్ళని చంపాలనుకోవడం ఎన్ని ఉన్నాయన్నమాట. అదంతా కలిసి ఒక 30 గంట ఉంటుంది. దానికి ఒక దుర్యోధనుడు, పడగ సీనికి ఒక దుర్యోధనుడు, సెంటర్ సీనికి ఒక దుర్యోధనుడు, విజయాల్లో ఒక దుర్యోధనుడు, మొత్తం 4 దుర్యోధనులు, 5 కృష్ణులు, ఇలా ఎక్కువ మంది మల్టీ స్టార్డ్ అంటారే అలా ఎక్కువ పెట్టి ఆ విధంగా విపరీతమైన కలెక్షన్స్ తోటి నేను చూశానండి. ఆ రోజులు కూడా బాగా గుర్తాను. నేను డిగ్రీ చదివే రోజుల్లో 1970-71 ప్రాంతాల్లో ఒక పెద్ద మైదానంలో నాటకం పెట్టేవాళ్ళు. ఆ రోజుల్లోనే 10 రూపాయలండి టికెట్. ఏది కుర్చీ, 5 రూపాయలు బెంచి, 2 రూపాయలు నేల. అట్లా ఉంటే వేల మంది వచ్చేవాళ్ళండి. ఆ రోజుల్లో సినిమా రిజర్వ్ టికెట్ 1 రూపాయి మా టౌన్లో కందుకూరులో. ఇదేమో 10 రూపాయలు కుర్చీ. అంత అద్భుతంగా ఉంది. ఆ రోజుల్లో దానికి కారణం ఒకటే ఉందిలేండి, ఈనాడు మనం అనుకోవడానికి లేదు. కానీ ఆ రోజుల్లో వచ్చిన వాళ్ళు దాదాపు సగం మందికి తెలుగు వచ్చేది. ఇప్పుడు 20 ఏళ్ల కుర్రాడికి తెలుగు రాదు. మన దౌర్భాగ్యపు నీచమైన విద్యా విధానం వల్ల తెలుగు మాతృభాష రాదు. అందువల్ల మన పద్య నాటకాలకు పేరు తగ్గింది కారణం అదే అన్నమాట. వాడికి వచ్చిన తెలుగు దాంట్లో పుస్తకంలో ఉండదు. అలా అయితే ఇప్పుడు ఈ కురుక్షేత్రం నాటకం ఇంతమంది కళాకారులు ఉంటారు, నిడివి కూడా చాలా ఎక్కువ ఉంటుందేమో అండి. 4 గంటలు ఉంటుంది. 6 గంటలు ఉంటుంది. 6 గంటలు. ఓకే 6 గంటలు ఉంటుంది. ఓకే సార్. అయితే ఇప్పుడు ఇందులో ఈ కురుక్షేత్రం నాటకంలో రేపు నటించబోయే నటీనటుల గురించి మాట్లాడుకుందాం సార్ 2 ముక్కలు. ఫస్ట్ మొదటి కృష్ణుడు సార్ ఎం రామలింగేశ్వరరావు గారు, నంది అవార్డు గ్రహీత. రామలింగేశ్వరరావు మనం ఆయన నటన చూసాం, మనం రాజపాలెంలో కలిశారు. ఇక్కడ రామానాయుడు గారి కలెక్షన్, విష్ణుమూర్తి వేస్తారు కదా, చాలా మంచి క్యారెక్టర్స్ వేస్తారు, అద్భుతంగా పాట పాడతారు. అది వేషం కూడా బాగుంటుంది. ఆయన మొన్న ఆ రాజపాలెంలో ఈయన భవానీ శంకర్ పాత్ర వేశారు సార్ ఆయన, రామలింగేశ్వరరావు, నేను చూశాను. ఈ సందర్భంగా ఆయనకి అభినందనలు తెలియజేద్దాం సార్. సార్ తర్వాత రెండో కృష్ణుడు ఇంకా మనకు తెలిసిందే డాక్టర్ ఏ కోటేశ్వరరావు, బిఏ అంతర్జాతీయ రంగస్థల నటులు, తెనాలి. ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం ఆయన గురించి. అద్భుతమైన నటులు, అంతకుమించి చాలా మంచి మనిషి, ఆయన సహృదయం ఉన్న మనిషి. అంత గొప్ప నటుడయ్యి అంత అంతర్జాతీయంగా అంత పేరు తెచ్చుకున్నా కూడా ఇప్పటికీ ఎదుటి వ్యక్తిలో ఏదన్నా కళ ఉంది, ఎదుటి వ్యక్తిలో మంచి కళాకారుడు ఉన్నాడు, ఇతనిలో గొప్పతనం ఉంది అని అనుకుంటే ఆయన స్థాయి చూసుకోకుండా ఎదుటివాడిని ఆయన పరామర్శిస్తారు, ఆయన గొప్పతనాన్ని శ్లాఘిస్తారు. ఆ సంస్కారం ఉన్న గొప్ప వ్యక్తి సార్ ఆయన, నిజంగా. ఈజ్ వెరీ గుడ్ యాక్టర్ ఆల్సో సార్. తర్వాత తమ్ముడు మన బాబురాజు తీట్ల, బళ్ళారి రాఘవ అవార్డు గ్రహీత బాబురాజు గారి గురించి 2 ముక్కలు సార్. బాబురాజు నాకు మంచి మిత్రుడు, ఆయనతో కూడా చాలా డ్రామాలు ఆడాను. తర్వాత ఏంటంటే మనం అంటే గౌరవము, ఏదైనా నాటకానికి సంబంధించి ఏదైనా తెలియకపోతే అడుగుతాడు, సంస్కారం అతనిలో ఉంది. అలా తర్వాత అతనికి మంచి దేవుడు మంచి వాయిస్ ఇచ్చాడు. ఆ వాయిస్ బాగా వాడుకుంటాడు, పద్యం చక్కగా అంటాడు. దానివల్ల అతను బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఈ సందర్భంగా ఒకటి గుర్తు చేయాలి సార్. యాక్చువల్గా నేను శ్రీకృష్ణుడి పాత్ర ధరించే ముందు ఈ బాబురాజు గారి కృష్ణ పాత్ర చూశాను నేను. ఆయన వేషం కానీ ఆయన పాట పాడే తీరు కానీ నన్ను చాలా అబ్బురపరిచింది. ఫస్ట్ టైం అది నేను అది నా ఛానల్లో కూడా పెట్టాను. కంటెంట్ ఉన్న వాళ్ళకి కట్అవుట్తో సంబంధం లేదని. ఒక విధంగా నేను కృష్ణుడు వేషం వేయడానికి ఆయన కూడా దోహదపడ్డారు కదా. థ్యాంక్ యూ తమ్ముడు. ఈ సందర్భంగా నీకు నా అభినందనలు తెలియజేస్తున్నాను బాబురాజు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత నెక్స్ట్ మీ స్నేహితులు సార్, 4వ కృష్ణుడు వల్లూరి శ్రీహర్రావు గారు, జూనియర్ షణ్ముఖి అవార్డు గ్రహీత ఆయన. చెప్పండి, ఆయన గురించి మీరే చెప్పాలి బాగా. శ్రీహర్రావు గురించి మంచి నాదాత్మకమైన మంచి వాయిస్ అటైతే, కంఠ మాధుర్యం బాగా ఉంది. ఆయన చాలా పాపులర్ అయింది కూడా పద్య పఠనం. ఆంజనేయ రాజు గారు ఎలా పాడతారో అదే మోసలో చక్కగా పద్యం అంటాడు. అదే ఆయనకు ప్రాణం కూడా, అదే ప్రాణం. ఆయనకు నట జీవితానికి ప్రాణం ఏంటంటే పద్యం, గానం చాలా బాగా చేస్తారు.
సరే ఇంక తర్వాత ఇప్పుడు రాయబారం ఎక్కువ ఆడుతుంటాడు ఆయన. అదే రాయబారంలో కొంచెం ఆ తిరుపతి వెంకట గౌరి పద్యాలు కొంచెం కమ్మగా అంటే ఆడియన్స్ కూడా చాలా ఆనందపడతారు. అవును సార్, అవునవును, అవునవును, అదే. తర్వాత ఇంకా ఐదుగురు కృష్ణుడు సార్ దీంట్లో కురుక్షేత్రంలో. ఐదో కృష్ణుడు ఇక క్లైమాక్స్లో షణ్ముఖి విజయ్ కుమార్ రాజు సార్, నట సామ్రాట్ తమ్ముడు విజయ్ కుమార్ రాజు. మీకు తెలియదే ఉంది, తెలియదు. చెప్పండి ఇంకా 4 మాటలు. విజయ్ కుమార్ రాజు గారు అంటే వాళ్ళ నాన్నగారి యొక్క ఆ, కళను అలాగే పట్టుకొని ఆ విధంగానే వాళ్ళ నాన్నగారి లాగానే అందరితోనూ తలలో 4 లాగా ఉంటూ నాటకాలు అన్ని కూడా చక్కగా ప్రదర్శిస్తూ ఉన్నాడు. కాస్త వినయ విధేయ సంపన్నుడే చెప్పొచ్చు సార్. విజయ్లో ఒక ప్రత్యేకత గమనించాను సార్ నేను. ఫస్ట్ టైం ఆయన యాక్టింగ్, ఆయన పద్యం నేను విన్నప్పుడు మొన్న ఇక్కడ రామానాయుడు కళామండపంలో చూశాను నేను ఆయన్ని పెర్ఫార్మెన్స్. కృష్ణరాయవారం అనుకుంటా. ఆయన ఫస్ట్ పద్యం ఎంత ఎనర్జీ లెవెల్లో పాడతాడు ఆయన సార్. లాస్ట్ పద్యం కూడా అదే ఎనర్జీ లెవెల్ తగ్గకుండా ఇంకా అంతకు కొద్దిగా రెట్టింపుగానే పాడతాడు ఆయన. అది దేవుడిచ్చిన వరం ఆయనకి. అది అంత అద్భుతం. నాన్న దగ్గర నుంచి వచ్చింది ఆయన అంతే. ఓకే. ఆయన ఆంజనేయరాజు గారు పద్యం పాడారంటే ఆ పద్యాల కోసం వస్తారన్నమాట. అదే. ఇంకోటి ఏంటంటే సార్, పద్యం ప్రతి పదము ఆయన ఉచ్చరించే ప్రతి పదము స్పష్టంగా చక్కగా ఉంటుంది సార్. ఇది వినసొంపుగా ఉంటుంది. ఎస్పెషలీ నాకు ఆయన ఎనర్జీ లెవెల్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అదే టెంపో. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఒక 25-30 పద్యాలు పాడిన తర్వాత 31వ పద్యానికి ఎవరన్నా వన్స్ మోర్ అన్నా ఇంకోసారి పద్యం పాడరా మీరు అంటే అదే టెంపోలో మళ్ళీ అందుకుంటాడు, పాడతాడు ఆయన. నిజంగా మా శుభాకాంక్షలు తమ్ముడు విజయ్ కుమార్ రాజు. నెక్స్ట్ మయసభ దుర్యోధన బగాది విజయసారథి నట గంభీర తమ్ముడు, ఇంకో తమ్ముడు విజయసారథి. చెప్పండి సార్ ఆయన గురించి 2 ముక్కలు మాట్లాడు చెప్పండి. విజయసారథి మేము అంతా కుటుంబ మిత్రులు, ఫ్యామిలీ ఫ్రెండ్. అవునండి, అవును. విశాఖపట్నంలో ఉంటారు. నేను ఎప్పుడు పోయినా విశాఖపట్నం పోతే విజయసారథి ఒక పూట ఒక రోజంతా అక్కడ ఉంటా. అంత అభిమానం. వాళ్ళ నాన్నగారు బివిఏ నాయుడు గారు, ఆయన చాలా గొప్ప నటుడు, మహానటుడు ఆయన. ఆయన కుమారుడుగా 2 విజయసారథి, తర్వాత ఇంకో సాయి ఉన్నాడు కదా. అవును, సాయి. అవును, అద్భుతమైన నటుడు సాయి కూడా. శ్రీహరి పాత్ర అద్భుతంగా పోషించాడు రాజపాల. ఇద్దరు కూడా వినయ విధేయ సంపన్నులయ్యి ఇంకా నేర్చుకుందాం, తెలుసుకోవాలి. నాటకాలు వచ్చిన నాటకం పోనీయకుండా వాళ్ళు నాటకాలు ఆడుకుంటూ వాళ్ళు విఖ్యాతులు అయ్యారు సార్. బగాది విజయసారథి తమ్ముడు గురించి ఒక మాట చెప్తాను సార్ నేను. ఆయనది మయసభ చూశాను సార్, ఏకపాత్ర అభినయం. నిజంగా అద్భుతమైన ప్రదర్శన సార్. ఎస్పెషల్లీ వేషం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మన నందమూరి తారక రామారావుని గుర్తు చేస్తాడు ఆయన. అంత అద్భుతంగా నటిస్తాడు. వాయిస్ కానీ, ఆ యాక్టింగ్ కానీ, ఆ స్టైల్ కానీ చాలా గంభీరత. దుర్యోధనుడు అంటే గంభీరంగా ఉండాలని కదా, అదే గంభీరత ప్రదర్శిస్తాడు. చాలా మంచి ఆర్టిస్ట్ సార్. నిజంగా మనం చెప్పుకుంటే కాదు, ఆయన పెర్ఫార్మెన్స్ స్టేజ్ మీద చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. శుభాభినందనలు తమ్ముడు నీకు. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇద్దరు హార్మోనిస్ట్. ఓకే. ఇద్దరు హార్మోనిస్ట్. ఇంకెవరు హార్మోనిస్ట్ పడలేదు. ఈయన వాయిస్తుంటే ఆయన పాడతాడు, ఆయన వాయిస్తుంటే ఈయన పాడతాడు. అట్లా ఇంట్లోనే ఒక కర్మాగారం వాళ్ళకి. చాలా బాగా నాటక రంగం అంటే వాళ్ళు బాగా సార్. రెండవది పడకసీను దుర్యోధనుడు డిఎస్పి రావు గారు, బళ్ళారి రాఘవ అవార్డు గ్రహీత. డిఎస్పి రావు గారు వేషం కూడా చాలా బాగుంటుంది అయింది, అద్భుతంగా ఉంటుంది. ఆయన మితభాషి, నేను ఎక్కువ ఆయనతో మాట్లాడలేదు కానీ చాలా అద్భుతమైన నటుడు. పలకరిస్తే మాత్రం చాలా బాగా రెస్పాండ్ అవుతారు, మంచిగా మాట్లాడతారు. తోటి కళాకారులు అంటే చాలా అభిమానం ఆయనకి. డౌన్ టు ఎర్త్, నేను పెద్ద కళాకారుడు అన్న గర్వం అనేది ఉండదు. చాలా సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. ఒక మంచి నటుడు ఆయన. ఆయన గురించి 2 ముక్కలు చెప్పండి సార్. అది దుర్యోధనుడి పాత్ర గురించి ఎస్పెషలీ. నేను దుర్యోధనుడు చూడలేదు కదా సార్. వారు బెళ్ళమంగళు, నేను భవానీ ఆడా. ఓకే, ఓకే. ఆయన కాంబినేషన్ మీరిద్దరూ ఆడారు సార్. అదే మీ కాంబినేషన్. ఓకే. తర్వాత ఇద్దరు కూడా బాగానే, ఇద్దరికి సమానమైన పేరు వచ్చింది. ఓకే, ఓకే. ఆ విధంగా మనకు పరిచయం. వేషం చాలా బాగుంటుంది సార్ ఆయనది. కర్ణుడు చూసాను నేను, అద్భుతంగా ఉంటుంది. అట్లాగే బిల్లమంగళుడు. శుభాభినందనలు సార్ మీకు. నెక్స్ట్ సెంట్రల్ సీన్ దుర్యోధనుడు సార్. ఆచంట బాలాజీ నాయుడు గారు నటనా ధురీణ. బాలాజీ నాయుడు గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందేమీ లేదు. ఆయన మోస్ట్ సీనియర్ ఆర్టిస్ట్. నాకన్నా మీకు బాగా పరిచయం అయినా ఎన్నో నాటకాలు ఆడారు. చెప్పండి సార్, 2 ముక్కలు చెప్పండి నాయుడు గారి గురించి. మోస్ట్ సీనియర్ మ్యాన్. తర్వాత ఆచంట వెంకరత్న నాయుడు నాకు బాగా
ఆ పరిచయం వల్ల వారు కూడా నా పరిచయం కలిగింది. ఉమ్, ఆ తర్వాత నేను హైదరాబాద్ విజయవాడ వచ్చినప్పుడు చాలా మార్లు నన్ను కలిశాడు. నేను డ్రామాకు వచ్చినప్పుడు కలిసేవాడు, ఉమ్, చూసేవాడు, సంతోషపడేవాడు. ఉమ్. ఆ విధంగా ఆయన దుర్యోధనుడిగా మొత్తం పెద్ద ట్రూపులో ఆయన ఉన్నాడంటే దుర్యోధనుడిగా ఆ సెంటర్ సీన్ ఆయనకే ఇస్తాం. అదేనండి. అలా ఎస్పెషల్ అంటే మళ్ళీ ఆచంట బాలాజీ నాయుడు గారికి స్పెషల్గా ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది. ఈయన అభిమానించి ఈయన ఉన్నారంటే ప్రత్యేకంగా ఆ నాటకం చూస్తానికి వచ్చేవాళ్ళు కొన్ని వందల మంది, వేల మంది ఉన్నారు. నిజంగా గొప్ప నటులు. అదేలేండి. వాళ్ళ తండ్రి పేరు నిలబెడుతున్నాడు. అదే సార్. తర్వాత అర్జునుడు సీన్స్కి వద్దాం సార్. అది ఒకటో అర్జునుడు ఉప్పాల రాజేశ్వరరావు నటగాన విరాట్ చక్కగా పాడతాడు రాజేశ్వరరావు. అవునవును, చాలా అవునండి, అవునండి, అవునవును. కమ్మగా పాడతాడు. చాలా సాఫ్ట్ నేచర్ సార్. బయట నేను ఆయనది సచ్చరిత్ర నాటకం చూశాను. బయట చూస్తానికి మామూలుగా చాలా సాఫ్ట్గా ఉంటారు. ఆ వేషం వేసుకుని ఆ పాత్రలో ఇమిడినప్పుడు లేకపోతే ఆ పద్యాన్ని ఉచ్చరించేటప్పుడు చాలా అద్భుతంగా చేస్తారు ఆయన. చాలా మంచి గొప్ప నటులు. నిజంగా ఆయన యాక్టింగ్ మనం చెప్పుకోవడం కన్నా స్టేజ్ మీద చూస్తే ఎంతో బాగుంటుంది. అది చాలా గొప్ప నటులు ఆయన. తర్వాత రెండో అర్జునుడు కోటి నాగేశ్వరరావు జూనియర్ కురిటి అంట సార్. కోరుడు సత్యనారాయణ లాగా చెప్పాం. ఓకే ఓకే. ఆయన కొత్తగా వచ్చారు సార్, కొత్తగా వచ్చారు. ఓకే ఓకే. ఆయనకు నాగేశ్వరరావు కూడా అభినందనలు తెలియజేద్దాం. ఈ అర్జునుడు పాత్ర గురించి ఆయన చెప్పండి సార్, రెండు ముక్కలు. ఏంటి అసలు, ఏంటి అది కాంబినేషన్ విత్ మీరు, ఎందుకంటే మీరు దుర్యోధనుడు వేశారు కాబట్టి మీతో కాంబినేషన్ అర్జునుడు పాత్ర ఉంటుంది కదా. ఎస్పెషల్ ఆ పడక సీన్ గురించి చెప్పండి సార్. అది అర్జునుడు కూడా వచ్చాడు కృష్ణుడి దగ్గర సహాయం కోసం. అదే సార్. ఆయన వస్తున్నాడని తెలిసి ఆయన పడుకుంటాడు. పడుకొని నిద్ర అభినయిస్తుంటే దుర్యోధనుడు వచ్చి కూర్చుంటాడు, తల దగ్గర కూర్చుంటాడు. అర్జునుడు వచ్చాడు. ఆ సీన్ మొత్తం ఏంటంటే అర్జునుడిలో దేవుడి దగ్గర ఒక భక్తుడు ఎలా ఉంటాడో ఆ అభినయం చూపిస్తే ఆ క్యారెక్టర్ సక్సెస్ అవుతుంది. అయితే ఈయన నాగేశ్వరరావు వేసేది రెండో అర్జునుడు బహుశా నేను అనుకోవడం సెంట్రల్ సీన్ దుర్యోధనుడి దగ్గర వస్తుంది అనుకోండి సార్. అది సెంట్రల్ సీన్లో కూడా అర్జునుడి పాత్ర ఉంది కదా సార్, లేదా? ఓకే ఓకే. సరే, నెక్స్ట్ కర్ణుడు సార్. అద్భుతమైన క్యారెక్టర్ కర్ణుడు. మీరు ధరించారు కర్ణుడు పాత్ర. ఇప్పుడు ఈ కురుక్షేత్ర నాటకంలో కర్ణుడు ఎవరో తెలుసా సార్? మా అన్నగారు నీలిపూడి రంగారావు దానికన్నా అవార్డు ఇచ్చారు. మహోన్నతమైన నటుడు సార్. ఎన్నో పాత్రల్ని నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది సార్. అన్నయ్యని చూస్తే ఆయన కర్ణుడు వేస్తాడు, తర్వాత బిల్లమంగుడు వేస్తాడు, భవానీ వేస్తాడు, తర్వాత ఈ నక్షత్రుడు వేస్తాడు, హరిశ్చంద్రుడు. ఒకటి కాదు సార్, వాట్ నాట్. ఆయన గొప్పతనం ఏంటంటే నటన ఈ నాటకాన్ని జీవధారగా పెట్టుకొని షైన్ అయ్యాడు బాగా. అది బాగా పాపులారిటీ తెచ్చుకున్నాడు. అవునవును. ఎక్కడ ఏ నాటకమైనా సరే ఆయనకున్న పాత్రలు ఎక్కడో చోట అకామిడేట్ ఏం చేసేస్తారు ఆయన. అవునవును. అదనమాట. అంతకంటే మంచి వ్యక్తిత్వం ఉంది ఆయన. గొప్ప విశేషం ఏంటంటే సార్, ఇప్పుడు ఈ తులాభారం కానీ, బాలనాగమ్మ కానీ, లేకపోతే సత్యహరిచంద్ర కానీ, చింతామణి కానీ, కురుక్షేత్రం కానీ, ఈ అన్ని నాటకాల్లో పాత్రలు వేయగల సామర్థ్యత ఉన్న నటుడు ఆయన. సపోజ్ ఇప్పుడు అనుకోకుండా ఏదో ఒక నటుడు రాలేదనుకోండి, సార్ రంగారావు మీరు ఆ క్యారెక్టర్ వేసేయాలంటే స్పాట్లో వేయగల క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి. నిజంగా చాలా మారుమూల పల్లెటూరు సార్. మా అమ్మమ్మ గారు ఊరు నీలిపూడి అని. ఆ నీలిపూడిలో మా అన్నయ్య ఆయన పెద్దనాన్న బిడ్డలు. అంత మారుమూల ప్రాంతం నుంచి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఇంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారంటే నిజంగా యు ఆర్ గ్రేట్ అన్నయ్య. మై బెస్ట్ విషెస్ టు యూ సార్. నెక్స్ట్ సార్, భీముడు భీష్ముడు సుబ్బయాచారి రంగసింహ సార్. ఒక్కసారి చూశానండి సార్. అతని ఆకారం బాగానే ఉంటుంది, అభినయం చాలా బాగానే ఉంటుంది. భీష్ముడు అంటే మామూలుగా మల్టీ కాస్టింగ్ ఒక్కొక్కసారి ఉంటుంది అన్నమాట, రెండు పాత్రలు వేయాల్సి వస్తుంది. అదే సార్, భీష్ముడును తర్వాత భీముడు ఆయనే వేస్తున్నారు సార్. ఇంకో ఇంపార్టెంట్ పాత్ర సార్, మనకు బాగా పరిచయం ఉన్న వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, సహృదయుడు. ధర్మరాజు పాత్రని అంజిరెడ్డి గారు నట గాయకోత్తములు ఆయన పోషిస్తున్నారు. నాకు ఒకటి అనిపిస్తుంది సార్, ఇది ఎప్పుడైతే నేను ధర్మరాజు పాత్ర స్టేజ్ మీద చూస్తానో నిజంగానే ధర్మరాజును నేను ఎప్పుడు చూడాల. ధర్మరాజు అంటే ఇలానే ఉంటాడా, అది ఉదాత్తమైన నేచరు, ఆ ఫీల్ కానీ ఇది ఆ వేషం కానీ అంత అద్భుతంగా ఉంటుంది. నేర్చుకుందాం తపన అతనిలో బాగా అంజిరెడ్డి గారిలో నేర్చుకోవాలి, తెలుసుకోవాలి,
అని నన్ను చాలాసార్లు అడుగుతుంటాడు. ఫోన్ కూడా చేస్తున్నాడు, అన్నయ్య ఎట్లున్నారు, బాగున్నారా, ఈ పద్యానికి అర్థం ఏంటి ఏంటి అడుగు తెలుసుకొని. అంటే ఎవరు కూడా మళ్ళీ పాయింట్అవుట్ చేయకుండా ఉండడానికి ముందు తయారు కావాలి. అవును, అది వారికి ఆ వినయ విధేయతలు ఉన్నాయి. ఇంకా గొప్ప విషయం ఏంటంటే సార్, ఇప్పుడు ఎస్పెషలీ ధర్మరాజు పాత్ర గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అంజిరెడ్డి గారు 100% బెస్ట్ సూటెడ్ సార్. ఆయన అసలు ధర్మరాజు అంటే ఇక ఈయనే అనే ఒక ఇది పడిపోతుంది అనమాట మనకి. నిజంగా అభినందనలు ఆయనకి సార్. ధృతరాష్ట్రుడు, నకులుడు రెండు సార్. అబ్బా, మీరు ఇప్పుడే చెప్పారు, ఆయన మన విజయసాయి సార్ క్యారెక్టర్ యాక్టర్, ఆల్రౌండర్. మనగాడు ఆయన ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఒదిగిపోతాడు. అబ్బో, ధృతరాష్ట్రుడు నకులుడే వేస్తాడని ఇప్పుడు బాగా ఉంటుంది. నాకు తెలియదు సార్, నేను ఇప్పుడే చూస్తున్నాను, పేపర్లో చూసి తెలుస్తుంది నాకు సార్. ఈయన మన చింతామణి నాటకంలో శ్రీహరి పాత్రని ఎంత బాగా పోషించాడండి, ఎంత మంచి పేరు తెచ్చాడు, అంత అద్భుతం అనమాట. జీవత్వాన్ని పోషించాడు. నా ఛానల్లో సార్ చింతామణి నాటకానికి ఈయన నటనకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది సార్. చాలా పెద్ద వ్యూవర్షిప్ కూడా వచ్చింది. విజయసాయి చాలా మంచి పేరు వచ్చింది. అదే అదే, వాడికి మనకి సంబంధాలు ఉండవు. అవును, బాగా పాడినా బాగా నటించినా మనం ఎంత మెచ్చుకుంటాం. అవునండి, అవును. దానికి మనకు పూర్వపరాలు బంధుత్వాలే పడలేదు. అవును, లేదండి, అది ఇక్కడ నటన ప్లేస్. నటనకి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, ఏమీ లేదు సార్. ఆర్ట్ ఈజ్ డివైన్, అంతే. దట్స్ ఆల్. ఆర్టిస్ట్ అంటే అందరూ గొప్ప ఆర్టిస్ట్ అంటే ప్రతివాడు లైక్ చేస్తాడు సార్. ఇంకోటి నాకు బాగా నచ్చిన పాత్ర సార్ అశ్వత్థామ. ఓ ఫెరేషియస్ పాత్ర అది. ఏం కోపం, అసలు టచ్ చేస్తే చాలు బగ్గును మండిపోతాడా అన్నట్టు ఉంటుంది అది. ఆ పాత్ర అందరూ పోషించలేరు సార్, కొంతమందే సమర్థవంతంగా పోషిస్తారు. అలాంటి వ్యక్తుల్లో నేను మన మీరావళి గారి యాక్టింగ్ చూశాను. రంగమార్తాండ అని బిరుదిచ్చారు ఆయనకి. నేను రాజపాలెంలో చూశాను, అద్భుతంగా నటిస్తాడు సార్ ఆయన. మీరావళి అశ్వత్థామ చేస్తారు, ఆయన విశ్వామిత్ర కూడా చేస్తారు అనుకోండి సార్, నేను చూశాను, నేను చాలా బాగా చేస్తారు ఆయన. అశ్వత్థామ పాత్ర గురించి, మీరావళి గారి గురించి 2 ముక్కలు సార్. అశ్వత్థామ ఆజన్మ బ్రహ్మచారి. తరువాత వాళ్ళ నాన్న మీద ఈగ వాళ్ళనివ్వడం, ఆ క్యారెక్టర్ అలా ఉంటుందన్నమాట. వాళ్ళ నాన్న అంటే అంత ప్రేమ. తరువాత ఆయన కారణ జన్ముడు, అశ్వత్థామ కారణ జన్ముడు. ఇకపోతే అశ్వత్థామలో ఎక్కువగా మన కవులు ఏర్పాటు చేసిందంటే వీరావేశం. వీరావేశం అంటే ఉద్రేకం అనేది బాగా కనిపిస్తారు అన్నమాట. మెత్తగా మాట్లాడితే అశ్వత్థామ కాదు, అదే సార్. ఆ విధంగా వీరావేశంతో ఊగిపోతేనే ఆ పాత్ర పడుతుంది అలా సార్. తర్వాత సహదేవుడు వికర్ణుడు వి వెంకటేష్ గారంట యాక్ట్ చేస్తున్నారు. సహదేవుడు కూడా ఇంపార్టెంట్ ఇక్కడ సార్. ఏ నాటకంలో సార్ చిన్న నటులు పెద్ద నటులు ఉండొచ్చు. అంటే పాత్ర పరంగా చిన్న పాత్ర అంటే నిడివి గురించి మాట్లాడుతున్నాను సార్ నేను. నిడివి చిన్న నటులు ఉండొచ్చు, పెద్ద నటులు ఉండొచ్చు. ఒకరు బ్రహ్మాండ నటించవచ్చు, ఒకరు మామూలు నటించవచ్చు. కానీ చిన్న పాత్ర లేదు, పెద్ద పాత్ర లేదు, అదేలేండి. అన్ని ఒకటే పాత్ర. అవును, మన దగ్గర దమ్ము ఉంటే రంగస్థలం మీదకి వచ్చిన తర్వాత మనం ఆడియన్స్ పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలంటే మన దగ్గర ఉన్న టాలెంట్ తో పట్టుకోవాలి. అదేలేండి. ఓకే సార్. తర్వాత ద్రౌపది సార్, మనందరికీ తెలిసిన మేడం ఆవిడ, శ్రీమతి తిరుమల బి గారు, నట కళారాజు. ఏం యాక్ట్రెస్ సార్ ఆవిడ, నిజంగా ఏం నటి అమ్మాయి. పైగా అది నటనే కాకుండా వినయం విధేయత ఎంత అభిమానంగా ఉంటారు కనపడితే. అవునండి, అవునవును. కళాకారుడు కావాల్సింది అహంకారం కాదండి, మమకారం ఉండాలి, అహంకారం వద్దు. అవును, అది సార్. ఇంకోటి ముఖ్యంగా తిరుమల బి గారి వాయిస్ చాలా క్లారిటీగా ఉంటుంది సార్, క్లియర్గా అర్థమవుద్ది. పద్యాన్ని పాడే తీరు చాలా అద్భుతంగా ఉంటుంది, వినసొంపుగా ఉంటుంది. ఇంకా మేడం పాడితే వినాలి అనుకునే వాళ్ళు ప్రేక్షకులు చాలా మంది అభిమానులు ఉన్నారు ఆవిడకి. జడ్జిగా పోయినప్పుడు 1-2 సార్లు నాటకం వేసింది ఆయన. ఆ పాత్ర చాలా బాగుంది. నేను ఆ నాటకాలు కూడా సెలెక్ట్ చేశాను. ఓకే సార్. బికాజ్ ఆఫ్ అవర్ మెరిట్. అదే సార్. అంటే ఆవిడ నటన, ఆవిడ పద్యం మనం వినాలంటే 3వ తారీఖు ఏప్రిల్ గురువారం సాయంత్రం 6 గంటలకి రామానాయుడు కళా ప్రాంగణానికి మనం ఫిల్మ్ నగర్ కానీ వెళ్ళినట్టయితే చూడొచ్చు. ఒక అద్భుతమైన అవకాశం సార్ ఇది. అట్లాగే లాస్ట్లో ఇక మనం సంగీత సారథ్యం సార్ చాలామంది ఉన్నారు ఇక్కడ. శివబాల సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, సిహెచ్ సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, నామా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు,
రంగాలంకరణ సురభి కిషోర్, డ్రెస్ అండ్ మేకప్ మన పరమేష్ తమ్ముడు డ్రెస్ అండ్ మేకప్ అండ్ లైటింగ్ అప్పయ్య గారు సార్. ఇంతమంది కలిసి వర్క్ చేస్తున్నారు ఈ నాటకం కోసం. వీళ్ళందరికీ అందరూ మహా నటులు ఉన్నారు, తర్వాత గొప్ప సాంకేతిక నిపుణులు ఉన్నారు. వీళ్ళందరికీ అభినందనలు తెలియజేద్దాం సార్. అన్నిటికీ మించి మనం ముగించే ముందు మన కార్యనిర్వాహకులు శ్రీ పొత్తూరి వెంకట సుబ్బారావు గారి గురించి 2 ముక్కలు మాట్లాడుకొని, ఎందుకంటే వీటన్నిటికీ కర్త కర్మక్రియ వీళ్ళందరికీ జీవాన్ని ప్రాణాన్ని పోసింది, ఈ బొమ్మలన్నిటికీ ప్రాణం పోస్తుంది ఆయనే. కాబట్టి ఆయన గురించి 2 ముక్కలు మాట్లాడుకొని దీన్ని ముగిద్దాం సార్. అది ప్లీజ్. పొత్తూరి సుబ్బారావు గారు ఈనాడు తెలుగు పద్య నాటకాన్ని నిర్వహించడంలో, తర్వాత అభిమానంతో ప్రేమతో నిర్వహించడంలో, కళాకారుల్ని ఆదరించడంలో, ఆదుకోవడంలోనూ ఆయన తర్వాత ఇంకెవరైనా చెప్పుకోవాలి. నాటకంలో ఒక పాత్రధారుడు ఉన్నాడు అంటే అతను రంగేసుకుంటున్నప్పుడు అతని కవర్ అతని దగ్గరికి వెళ్తాడు. పారితోషికం గురించి మాట్లాడుతారు. ముందు ఏది మాట్లాడుకుంటారో ఆ మాట్లాడుకున్న ఆ అమౌంట్, ఆ కవర్ సీల్డ్. ఆయన రంగేసుకుంటుంటే నేను కవర్ ఇచ్చిపోతుంటాడు. నా కోసం వస్తానికి ఇస్తాను చెప్పొద్దు, మీరు రంగు అయిపోయింది, మీ పని అయిపోయిందే, వెళ్ళిపోయింది, ఇంకంతే, నా జోలికి రావద్దు అంటాడు. అంటే ఒక విధంగా ఏం చేయాలంటే, కళాకారులు అంటే కళారంగం అన్నా కళాకారులన్నా ఆయనకి అమితమైన అభిమానం సార్. ఆయన ఒకటే చెప్తారు, సార్ మీరు చాలా గొప్ప పని చేస్తున్నారంటే ఆయన ఒకటే అంటారు, సార్ అలా అనకండి, నేను గొప్ప పని చేయటం కాదు సార్, ఆ దేవుడు పైవాడు నాతో గొప్ప పని చేయిస్తున్నాడు అని అంటాడు. నిజంగా ఎంత మంచి హృదయం, మంచి మనసున్న వ్యక్తి సార్. ఇంతమంది కళాకారులు సార్, దాదాపు 100 మందిని వేసుకోవచ్చు మనం, సాంకేతిక నిపుణులు కానీ దీనికి సంబంధించిన వాళ్ళు అందరూ ఎంతో అభిమానిస్తారు సార్ ఆయన్ని. అపోలో ఆసుపత్రిలో ఈయనలాగా ఉద్యోగం చేసేవాళ్ళు ఉంటారు, 100 మంది ఉంటారు, కానీ ఎందుకు అనుకున్నాం? అవునవును, ఎందుకంటే కళ అంటే అభిమానం. అది ఆ కళను ఎవడైతే పట్టుకుంటాడో వాడు గంధర్వ అంశ సంభూతుడని పేరు సార్. నేనేమంటానంటే సార్, కళాకారులు అవటం కానీ కళా పోషకులు అవటానికి కానీ రాసి పెట్టి ఉండాలి సార్. అది జన్మ ఏ జన్మలో చేసుకున్న పుణ్యంగా నేను భావిస్తాను. గంధర్వ అంశం అదే సార్. గంధర్వం అంటే పాఠం. ఆ కళాకారుడు అనేవాడు వాడు ఉన్నాడంటే వాడికి గంధర్వ వంశ సంభూతులైతేనే వాడు చేస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఇంతకీ ఏంటంటే, ఇప్పుడు ఉగాది పండుగ సందర్భంగా 30 మార్చి నుంచి 3 ఏప్రిల్ వరకు జరిగే ఈ నాటకాలను మీరు తిలకించండి, చూడండి, చూసి ఆనందించండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి. ఈ నిర్వహణ చేస్తున్న మన పొత్తూరు వెంకట సుబ్బారావు గారికి అభినందనలు తెలియజేసి చేయూతగా ఉండండి. మరిన్ని నాటకాలు, మరిన్ని కార్యక్రమాలు జరగాలంటే మనందరం కలిసి మనం వీరికి సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మనందరం కలుద్దాము, ఈ పండగ వాతావరణాన్ని విజయవంతం చేద్దాం. అందరికీ నమస్కారం అండి.